వ్యాపారం చేస్తారు. మనం చేసుకోండి. ఆసుపత్రికి వచ్చేది బాగాలేక వచ్చేది అచ్చా చెప్పబోతే పైసా కొద్దిగా కేర్ తీసుకోండి మీరే పర్సనల్గా. గుడ్ మార్నింగ్. ఒకసారి అండి ఎమ్మెల్యే గారు మాట్లాడతారండి. శరత్ గారు, వీళ్ళకి మీరు బిల్స్ పై నుంచి వస్తే కానీ ఇవ్వనంటే కాంట్రాక్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫెసిలిటీ. అదే మీ జాబ్. మీరు దట్ ఈస్ వై యూఆర్ గెటింగ్ ఎక్స్ట్రా మనీ. అది కూడా వాళ్ళ జీతాలు ఇచ్చేదానికి మీరెందుకండి పైనుంచి లేదు, ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ సోమవారం లోపు పండగ శనివారం ఉండేది, శనివారం లోపు వాళ్ళకి కనీసం ఒక 6 months పెండింగ్ ఉందా, ఒక 50% అన్నా పే చేయండి. లేదంటే మేము టర్మినేట్ చేసుకుంటాం వేరే వాళ్ళు. లేదండి 6 నెలలు ఉందంటే చిన్నోళ్ళు వాళ్ళకి ఎట్లా బతుకుతారండి? ఇప్పుడు కాంట్రాక్టర్ మీ కట్ మీకు ఉంటుంది, మీ క్వశ్చన్ వినండి, మీ కట్ మీకు ఉంటుంది, మీ క్వశ్చన్ మీకు ఉంటుంది. వాళ్ళకి మీరు ఇచ్చి మీరు డబ్బులు తెచ్చుకోవాలి. కానీ గవర్నమెంట్ దగ్గర తీసుకొని నాకు కట్ తీసుకుని వాళ్ళకి ఇస్తారని తప్పదు, కరెక్ట్గా. మీరు ఫస్ట్ ఈ సాటర్డే పండగ కల్లా వాళ్ళకి పండగ లోపు శనివారం పండుగ ఉంది, మీరు ఈరోజు రేపటి లోపల వాళ్ళకి 3 months శాలరీ పే చేయండి. లేదంటే 6 months అదంతా నేను ఇక్కడే ఉన్నా అండి. అలాంగ్ విత్ యువర్ సూపరింటెండెంట్ ఐఎమ్ హియర్. మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ 6 నెలలు అయిందండి. ఇప్పుడు అవునండి మార్చ్ అవునండి మార్చ్ అవును, ఇది 6th month. ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్లోకి వచ్చినాం. సెప్టెంబర్లో అవునండి. మరి 5 months వాళ్ళు కూడా 6 months అని చెప్తున్నారు. సరే ఇప్పుడు 3 నెలలన్నా మీరు జీతాలు ఇచ్చేయండి. నేను 5 నెలలు కాదు 3 నెలలన్నా ఇవ్వగలరు. టైం కాదు, వాళ్ళు పండగ చేసుకోవాలా, పండగ చేసుకోవాలి. నేనైతే టర్మినేట్ చేయమని రాస్తాను. వాళ్ళ దగ్గర ఉంటే వేరే కాంట్రాక్టర్ని అపాయింట్ చేయమని అది మీ ఇష్టం. ఇదే నేను అడగడంలో డబ్బులు ఇవ్వమని వర్కర్స్ అడుగుతాను, పని చేసే వాళ్ళకి అడుగుతాను. మీ ఇష్టం అండి. ఇంకా లేదండి, మీరు రేపటికల్లా వాళ్ళకి పండగ కల్లా డబ్బులు ఎదిగిస్తే ఎదిగించినట్టు, లేకపోతే టర్మినేట్ కాదు, వేరే వాళ్ళు చూసుకుంటారు. మీరు రేపటికల్లా డబ్బులు ఇప్పించండి, లేకపోతే టర్మినేట్ చేసేయండి. వేరే వాళ్ళు రేపటి వరకు చూడండి మాట్లాడతారు.